నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. రాజకీయాల్లో పంతం పట్టింపులు మామూలుగా ఉండవు. సామాన్య కార్యకర్తలు జెండాను భుజాన మోస్తారు. ప్రతి ఇంటికి వెళ్లి తమ పార్టీకి ఓటు వేయమని అభ్యర్థిస్తారు. తమ నేత గెలవాలని గుడిమెట్ల మీద మోకాళ్లపై నడవడం, మొక్కు తీర్చుకోవడానికి కాలి నడకన దైవ దర్శనానికి వెళ్లడం, ఇలా తాము నమ్ముకున్న పార్టీ గెలుపు కోసం ప్రయత్నిస్తారు. ఇక ఎన్నికల సమయంలో పందాలు కాసి డబ్బులు పోగొట్టుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. గెలుపు ఎంత కిక్కిస్తుందో ఓటమి అంతే బాధను మిగులుస్తోంది. స్నేహితులు ఇతర పార్టీల నేతలతో పందెం వేసి రచ్చబండల దగ్గర నడిచే డిబేట్ల సందర్భంలో మాటల మధ్య జోరుగా పందాలు జరుగుతాయి. ఇలాగే తూర్పు గోదావరి జిల్లా చాగల్లు మండలం ఊనగట్లకు చెందిన వైసీపీ కార్యకర్త తమ పార్టీ గెలుస్తుందని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా స్నేహితులతో పందెం కాశాడు. వైసీపీ ఓడిపోతే అరగుండు చేయించుకుంటానని చెప్పాడు. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చి ఏడాది అయిన తర్వాత అతను ఇప్పుడు అరగుండు గీయించుకున్నాడు. అందుకు కారణం ఏంటో తెలుసా? అది వివరిస్తూ ఒక సెల్ఫీ వీడియో కూడా రిలీజ్ చేశాడు. ఎన్నికల ఫలితాలు వచ్చి వైసీపీ ఓడిపోయిందని తెలియగానే తాను ఓ 3 నెలలు షాక్లోనే ఉన్నానని, ఆ తర్వాత పందెం కాసిన డబ్బులు ఇచ్చేశామని, చాలామంది తన అరగుండు పందెం గురించి అడిగారని, కానీ నేనెప్పుడూ చేయించుకోలేదని, తన అరగుండు గురించి అడిగే వాళ్ళు ఓ 5 నెలల పాటు అడిగి తర్వాత అడగడం మానేశారని ఆ కార్యకర్తలు పేర్కొన్నాడు. అయితే తాను జుట్టు కోసం ఇంత ఆలోచిస్తున్నాను, కానీ పార్టీ కోసం అంత కష్టపడిన తమ నాయకుడు ఎంత బాధపడి ఉంటాడు, అందుకే ఇచ్చిన మాట కోసం ఇప్పుడు తాను అరగుండు చేయించుకుంటున్నట్లు తెలిపాడు. అరగుండు గీయించుకొని ఎవరైతే తనతో పందెం కాసారో వారికి వీడియో కూడా పంపినట్లు తెలిపాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు తనకు ఎంతో తృప్తిగా ఉందని కూడా ఆ కార్యకర్త వెల్లడించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటివి చేయడం సరికాదని చాలా మంది అంటున్నారు. అభిమానం హద్దులు దాటకూడదని పెద్దలు చెప్తుంటారు. ఇలాంటి సందర్భాలలోనే వ్యక్తుల మధ్య సమన్వయం ఉండాలి. ఇలాంటివి పునరావృతం కాకుండా ఎవరికి వారు వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉంది.